మున్సిపల్ ఎన్నికల్లో పొత్తులకు సంబంధించి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈటెల రఘునందన్పై బండి సంజయ్ ఫైర్ అయినట్లుగా తెలుస్తోంది. బీఆర్ఎస్ కాంగ్రెస్తో బీజేపీ పొత్తు పెట్టుకోవడం ఏంటి, అసలు ఇది తప్పు కదా అంటూ బండి సంజయ్ ప్రశ్నించారట. ఆ పార్టీతో పొత్తు వద్దు అనేదే హైకమాండ్ నిర్ణయం, ఇది ఎవరు చేసినా ఖచ్చితంగా తప్పే అంటూ బండి సంజయ్ అంటున్నారు. బీఆర్ఎస్కు ఓటేయడం రఘునందన్ వ్యక్తిగత విషయం అని, బీఆర్ఎస్తో బీజేపీ పొత్తు ఉంటుంది అంటూ రాకేష్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఆయన సొంత అభిప్రాయం అంటూ బండి అంటున్నారు. నేను రాష్ట్ర అధ్యక్షుడి ఆదేశాలు పాటించానని, మిగతా వాళ్ళు ఎందుకు పాటించలేదో రాష్ట్ర అధ్యక్షుడే చెప్పాలి అంటూ కూడా బండి సంజయ్ కొన్ని కామెంట్స్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు బీఆర్ఎస్ అధిష్టానం, కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి బీఆర్ఎస్ అధిష్టానం ఒపీనియన్ ఒకలాగుంటే, ఇక్కడ రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి అధ్యక్షుడు మరి కొంతమంది కీలక నాయకులు వ్యవహరిస్తున్నటువంటి తీరు విషయంలో బండి సంజయ్ చాలా సీరియస్ అయినట్లుగా కనపడుతుంది. ఆయన చాలా కీలకమైనటువంటి కామెంట్స్ చేశారు. బట్ వీటి కాన్సిక్వెన్సెస్ ఎలా ఉండబోతున్నాయి, బట్ ఇన్ని రోజుల తర్వాత, ఇప్పటి వరకు ఓకే, ఇన్ని రోజులు అయిపోయింది, ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడే ఎందుకు బండి సంజయ్ ఈ కామెంట్స్ చేయాల్సి వచ్చింది అనేది కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశమే. మనం చూసాం ఇటు మున్సిపల్ ఎన్నికల సందర్భంగా బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ మూడు పార్టీలు కలిసి కూడా కొన్ని చోట్ల ఒకరికొకరు మద్దతు ఇచ్చుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం. ఇక ఇస్నాపూర్ సంగతి ముఖ్యంగా బండి సంజయ్ ప్రస్తావించారు. రఘునందన్ రావు స్వయంగా వెళ్ళి అక్కడ ఓటు వేశారు ఎక్స్ అఫీషియో మెంబర్గా, అది కూడా బీఆర్ఎస్ అభ్యర్థికి ఆయన ఓటు వేయడం. మరోవైపు కాంగ్రెస్ కొన్ని చోట్ల బీఆర్ఎస్కి సపోర్ట్ ఇవ్వడం, బీఆర్ఎస్ బీజేపీకి సపోర్ట్ ఇవ్వడం, బీజేపీ కాంగ్రెస్కి బీఆర్ఎస్కి సపోర్ట్ ఇవ్వడం, మొత్తం మీద అప్పుడు చాలా పెద్ద చర్చ జరిగింది. ఒకరికొకరు మద్దతు ఇచ్చుకోవడం మనం చూసాం. ఈ విషయంలో ఇప్పుడు బీజేపీ అధిష్టానం చాలా సీరియస్ అవుతున్నట్లుగా కనపడుతోంది. ఈవెన్ బండి సంజయ్ కామెంట్స్ కూడా ఇక్కడ చాలా కీలకంగా మారాయి.